హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో వీకెండ్ అని చెప్పి మేము బొటానికల్ గార్డెన్స్కి ప్లాన్ చేసుకున్నాం అనమాట. నాకు పర్సనల్గా బొటానికల్ గార్డెన్ అని పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది మా మెటర్నిటీ షూట్. సో అప్పుడు తీసుకున్న ఫొటోస్ అండ్ మెమరీస్ అన్నీ నాకు గుర్తొస్తాయి అనమాట ఆ పేరు వినగానే. సో మీకు ఈరోజు బొటానికల్ గార్డెన్స్ గ్లాస్గోలో ఎలా ఉంటుంది ఏంటి అవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ మొత్తం మీకు వీడియోని చూపిస్తానమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన బ్లాగ్స్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి, సో దట్ నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. బొటానికల్ గార్డెన్కి వచ్చేసామండి. ఎంట్రీ ఫీజ్ అయితే ఏముండదు. సో ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ. అండ్ పర్సనల్ వెహికల్ కనుక మీరు తీసుకొని వచ్చారు అని అంటే లైక్ కార్లో అలా వస్తే కనుక పార్కింగ్కి మాత్రం మీరు 3 అవర్స్కి 15 pounds అంటే మన కరెన్సీలో 1500 రూపీస్ పే చేయాలి. సో లేదు అంటే లోకల్లో ఉన్న వాళ్ళు లోకల్ సిటీ బస్సెస్ ఉంటాయి కదా, సో అవి కూడా తీసుకొని హ్యాపీగా వచ్చి చూడొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్న బోర్డు మీద ఉన్న 11 ప్లేసెస్ని ఈ గార్డెన్స్లో మనం చూడబోతున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఒక ఫుడ్ కోర్ట్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. మనకి ఎప్పుడైనా మధ్యలో ఆకలేస్తే హ్యాపీగా ఆర్డర్ చేసుకొని తినొచ్చు. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అనే చెప్పొచ్చు. అండ్ ఫ్యామిలీతో కనుక ఒక మంచి గ్యాంగ్ అంటే లైక్ 2-3 ఫ్యామిలీస్ ఉన్నారనుకోండి, ఇక్కడ మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ అండ్ స్నాక్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకొని టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుంది చూడడానికి. ఇది కిబ్బుల్ ప్యాలెస్ అంటారు. ఇది పెద్ద విక్టోరియన్ గ్లాస్ హౌస్. చాలా ట్రీస్ అండ్ ప్లాంట్స్ని మీరు చూడొచ్చు. డిఫరెంట్ కంట్రీస్ నుంచి లైక్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా ఇలా వేరే కంట్రీస్ నుంచి ప్లాంట్స్ అండ్ ట్రీస్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతారు. ఇక్కడ ఫిషెస్కి ఒక పాండ్ కూడా ఉంది, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. చిన్న ప్లాంట్స్ కూడా ఉన్నాయి. నాకైతే ఈ ప్లాంట్స్ నేమ్స్ కూడా కొన్ని అసలు తెలియదు, బట్ ఈవెన్ ట్రై చేశాను తెలుసుకోవడానికి. కిడ్స్కి అయితే మంచి నాలెడ్జ్ ప్లేస్ అనమాట. ఇది మంచిగా అంతా బాగా తెలుసుకోవచ్చు. అన్ని కూడాను సైంటిఫిక్ నేమ్స్తో డిస్ప్లే చేశారు. ఈ ప్లాంట్ చూడండి, లీవ్సే మనకి ఒక రోజ్ ఫ్లవర్ లాగా గ్రో అయింది. ఇవి చూడండి కిల్లర్ ప్లాంట్స్ అంటారట, అంటే ఇన్సెక్ట్స్ని కన్జ్యూమ్ చేస్తాయి. సో ఈ ప్లాంట్స్ దగ్గరికి చిన్న ఫ్లైస్ కానీ పురుగులు కానీ ఏదైనా వచ్చినాయి అనుకోండి, అవి తిని పెరుగుతాయట. చిన్నప్పుడు మనం సైన్స్లో చదువుకోవడమే కానీ ఎప్పుడు చూసింది లేదు కదా, సో ఇవి చూసినప్పుడు చాలా బాగా అనిపించింది నాకు. చాలా ట్రీస్ అండ్ ప్లాంట్స్ చూశాను, కానీ మన ఇండియాలో పెరిగే కొన్ని ప్లాంట్స్ కూడా ఇక్కడ చూసినప్పుడు భలే హ్యాపీ అనిపించింది. అరటి చెట్టు ఒకటి, బొప్పాయిస్కాయ చెట్టు, అవి కూడా ఇక్కడ ఉంచారనమాట. ఎందుకు అంటే ఈ టెంపరేచర్లో ఈ వెదర్కి ఈ ప్లాంట్స్ పెరగడం అంటే కష్టము. అయినా సరే వీళ్ళు ఇలాంటి హౌసెస్లో టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఈ చెట్లు పెంచుతున్నారు. మార్చ్ ఫస్ట్ వీక్లో కనుక మీరు ఇక్కడికి విజిట్ చేస్తే చెర్రీ బ్లోసమ్స్ అండ్ తులిప్ ఫ్లవర్స్ మీరు ఈ రెండు చూడొచ్చు. వీళ్ళకి ఏంటంటే స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది అంటే ఈ 2 ఫ్లవర్స్ వస్తాయి. సో అదే ఇండికేషన్ అనమాట. అండ్ మేము వచ్చేసరికి ఇక్కడ తులిప్ ఫ్లవర్స్ ఉన్నాయి, చెర్రీ బ్లోసమ్స్ లేవు. తులిప్స్ కూడా నేను చాలా దూరంగా చూశాను అనమాట. 1-2 చోట్ల దగ్గరగా ఉన్నాయి, కానీ అవి కూడా రాలిపోయినాయి. నేను కొంచెం వీడియో తీయడానికి ట్రై చేశాను. ఒక్క చోట బాగా దగ్గరగా కనిపించినాయి, అవి మాత్రం నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇందాక 11 ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేస్తామని చెప్పాను కదా, అది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. డిఫరెంట్ ప్లాంట్స్ డిఫరెంట్ క్లైమేట్స్లో గ్రో అవుతాయి కాబట్టి వాటికి సంబంధించిన టెంపరేచర్స్ని మెయింటైన్ చేస్తూ పెంచుతున్నారు. రెడ్ అండ్ పర్పుల్ ఫ్లవర్స్ అయితే నాకు చూడగానే చాలా బాగా నచ్చినాయి. ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్కి వెళ్తూ ఉంటే నాకు మా మమ్మకి ఒక కైండ్ ఆఫ్ ఎక్సైట్మెంట్ అనమాట. అసలు ఏముంటాయి నెక్స్ట్, ఏం ప్లాన్స్ ఉంటాయి, ఏం పెట్టారు అని చూస్తూ అలాగా ఎక్సైట్మెంట్తో వెళ్తూ ఉన్నాము.
నైస్. రూమ్లో అయితే అసలు చాలా చల్లగా అనిపించింది, ఫ్రెష్గా ఉంది. నాకైతే లిటరల్లీ కొంచెం సేపు ఆ రూమ్లోనే ఉండాలి అనిపించి మేము కొంచెం సేపు అక్కడే స్పెండ్ చేసాము. ఫ్రెష్ ఆక్సిజన్ లెవెల్స్ అనమాట. మీకు అంటే లైక్ మట్టి వాసన కూడా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. నాకైతే చిన్నప్పుడు వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన ఎలా ఉంటుంది ఆ స్మెల్ని నేను ఫీల్ అయ్యాను అనమాట. అండ్ వీ రియల్లీ ఫెల్ట్ సో గుడ్ అండ్ ఫ్రెష్ ఎయిర్ని ఎక్స్పీరియన్స్ చేశాము. ఇంకా స్లోగా మేము కూడా పామ్ ట్రీస్ నుంచి ఇంకొక రూమ్కి వెళ్తూ ఉన్నాము. మార్నింగ్ 10:30 నుంచి 6 o'clock వరకు గార్డెన్స్ ఓపెన్లో ఉంటుంది. సో మేము 11 o'clock వచ్చాం కాబట్టి అప్పుడే ఇంకా చెట్లకి నీళ్లు పోస్తూ ఉన్నారనమాట. ఇక్కడ మేము ఇంకా షుగర్ కేన్ ట్రీస్ కూడా చూసాము. ఇండియాలో అయితే ఇవి చాలా కామన్గా పెరుగుతాయి కదా. ట్రాపికల్ ఫర్మ్ స్పీసెస్ అంటే ట్రీస్ అన్నీ కూడాను రెయిన్ ఫారెస్ట్ ఏరియాలో గ్రో అవుతాయి అండ్ క్లైమేట్ కూడా ఎక్కువ హ్యూమిడిటీలో ఉండాలి. అసలు ఒక్కో రూమ్లో మేము ఇలా కొత్త విషయాలు తెలుసుకుంటూ చూస్తూ అలా తెలుసుకుంటూ ఉంటే చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ అయితే మేము ఫ్లవరింగ్ ప్లాంట్స్ రూమ్లోకి వెళ్ళాము. భలే సెటప్ చేశారు ఇవి. ఎన్ని రోజులు పట్టిందో కదండి ఇలా చేయడానికి వీళ్ళకి. దీని వెనకాల రీసెర్చ్ అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. ప్లాంట్స్ అండ్ ట్రీస్ని డిఫరెంట్ లొకేషన్స్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ వాటికి తగ్గ టెంపరేచర్లో మెయింటైన్ చేయాలి అంటే చాలా కష్టం. బట్ చాలా బాగా చేస్తున్నారు కదా. ఫ్యామిలీ డే అవుట్స్కి అయితే పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్తాను. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ట్రస్ట్ మీ, నిజంగా లంచ్ కూడా ప్లాన్ చేసుకొని ఇంటి నుంచి ప్యాక్ చేసుకొని వచ్చి ఇక్కడ తినొచ్చు. ఇక్కడ ప్లే ఏరియా కూడా ఉంది కిడ్స్కి. సో ఫుల్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు కూడా. నెక్స్ట్ నేను రోజ్ గార్డెన్కి వెళ్ళాను. చాలా రకాల రోజ్ ఫ్లేవర్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, పెద్ద పందిరిలాగా వేసి పెంచుతున్నారు. చాలా బాగున్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది అంటే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మొత్తం కూడాను అన్ని రోజ్ ప్లాంట్సే అనమాట. ఇంకా స్లోగా మా వారు మా మమ్మూకి ఫుడ్ కోర్ట్ నుంచి ఐస్ క్రీమ్ తీసుకొచ్చారు అండ్ మాకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశారు. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 1 o'clock అవుతుంది. లంచ్ టైం అని చెప్పేసి లైట్గా ఫుడ్ తీసుకుంటున్నాం అనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నైనాకి ఫుడ్ అండ్ వాటర్ బాటిల్ 2 క్యారీ చేస్తాను సేఫ్ సైడ్కి. లేట్ అయినా కూడా మనకేంటంటే కొంచెం ఈ ఫుడ్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అండ్ వాటర్ కూడా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో ఫాస్ట్గా మేము లంచ్ కూడా చేసేసాము. నెక్స్ట్ ఇంకొక లొకేషన్కి వచ్చేసాము, అదే రివర్ వాక్. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కొంచెం కిందకు ఉంటుంది అనమాట, బాగా నడవాలి. సో కొంచెం దూరమే ఉంటుంది యాక్చువల్లీ, ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంకొక బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దాటి ఇవతల సైడ్కి వెళ్లాల్సి ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ మనం ఇంకా ముందుకి నడిస్తే ఇంకొక బ్యూటిఫుల్ లొకేషన్ చూపిస్తాను. ఇంకా అలాగా లోపలికి మీరు నడుస్తూ ఉంటే ఒక రివర్ ఫ్లో కనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుంది. మీకు వీడియోలో ఎలా ఉందో కానీ రియల్గా చూస్తే మాత్రం ఆసమ్ ఉంది. ఇది ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.